హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓం శ్రీ మాత్రే నమః. కనకదార స్తోత్రం ఎంత మహిమాన్వితమైన స్తోత్రమో మీ అందరికీ తెలుసు. అయితే ఆ కనకదార స్తోత్రం అనేది ఏ బుక్స్ లో కూడా మనకి వరుస క్రమంలో ఉండదు. అలాగే పెద్ద పెద్ద ఆడియోలో వీడియోలో కూడా మనకి వరుస క్రమంలో ఉండదు అనమాట. అయితే దాన్ని ఎలా చదవాలి, ముందు ఏ పద్యం చదవాలి, తర్వాత ఏ శ్లోకం చదవాలి అనేది ఈ వీడియోలో నేను తెలుసుకున్నా కాబట్టి అది ఎవరికైనా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నా అండి. వీడియో చివరి వరకు చూడండి. ఈ కనకదార స్తోత్రంలోని ప్రతి లైన్ ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అర్థం తెలుసుకొని చదివితే ఇంకా మనకి శ్లోకం అనేది బాగా అర్థమవుతుంది. సో వీడియోని అయితే చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. కమలీ కమలాక్ష వల్లభీత్వం కరుణాపూరితరంగితైరపాంగైః అవలోకయ మామ కించనానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః కమలాసన పానినాళలాటే లిఖితామక్షర పంక్తిమస్య జంతోః పరిమార్జయ మాతరంగ్రినాథే ధనికద్వార నివాస దుఃఖదోగ్రిన్. ఈ రెండు కూడా సంకల్ప శ్లోకాలు. మొట్టమొదటిది కమలాత్మ మంత్ర రహస్యం. వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం దిగ్గస్తిభిః కనక కుంభ ముఖాన సృష్ట స్రగ్వాహిని విమల చారు జలప్లుతాంగిం ప్రాతన్నమామి జగతాం జననీమశేష లోగాదినాద గృహిణీం అమృతాబ్ది పుత్రీం అంగం నరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనీవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః. ముగ్ధా ముహుర్వదతి వదనీ మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయాం. విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనంద హేతురధికం ముర విద్విషోపి ఈశన్నిషీదతు మయీక్షణమీక్షణార్థం మిందీవరోదర సహోదర మిందిరాయాః ఆమీలతాక్షిమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమనిమేష మనంగతంత్రం ఆకేకర స్థిత కనీనిక పద్మనేత్రం భవేన్మమ భుజంగ శయాంగనాయాః కాళాంబుదాలిః లలితో రసికైట భారేః ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవా మాతు సమస్త జగతాం మహనీయమూర్తిః భద్రాని మే దిశతు భార్గవ నందనాయాః. బాహ్యంతరే మురిజితః శ్రిత కౌస్తుభేయా హారావలీవ నీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః. ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ర భావాత్ మాంగళ్య బాజు మధుమాదిన మన్మధేన మయ్యాపతే తద్విదః మందరమీక్షణార్థం మందారసం చ మకరాలయ కన్యకాయాః. దీని తర్వాత వచ్చేటువంటి శ్లోకం చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని ఈ శ్లోకం చదివేటప్పుడు చేతులు ఇలా పట్టుకొని అమ్మవారిని ప్రార్థిస్తూ ఆర్ద్రతో చదవాలంట. ఆర్థిక సమస్యలు ఉంటే అమ్మగారు కరిగిపోయి మీకు చాలా మంచిదంట. దద్యాదయానుపవనో ద్రవిణాంబుదారామస్మిన్న కించన విహంగ శిశవ్విషుణ్ణి దుష్కర్మ ధర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహాః ఇష్టా విశిష్ట మతయోపి యయా దయాద్వదుష్ట్యా వివిష్ట పపదా సులభం లభస్తే దృష్టి ప్రహుష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషిష్ట మమ పుష్కర విష్టరాయాః గీతీవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేషు సంస్థితాయై తస్మై
नमः त्रिभुवनैक गुरोस्तरुण्यै श्रुत्यै नमोऽस्तु शुभकर्म फलप्रसूत्यै रत्नै नमोऽस्तु रमणीय गुणार्णवाय शक्त्यै नमोऽस्तु शतपत्र निकेतनाय पुष्ट्यै नमोऽस्तु पुरुषोत्तम वल्लभाय नमोऽस्तु नालीक निभाननाय नमोऽस्तु जन्मभूम्यै नमोऽस्तु सौमामृत शोधराय नमोऽस्तु नारायण वल्लभाय नमोऽस्तु हेमाम्बुज प्रीतिकाय नमोऽस्तु ना भूमण्डल नायिकाय नमोऽस्तु देवादयापराय नमोऽस्तु शारंग उदवल्लभाय नमोऽस्तु देव्यै भृगुनन्दनाय नमोऽस्तु विष्णोरुरसि स्थिताय नमोऽस्तु लक्ष्मै कमलायै नमोऽस्तु दामोदर वल्लभाय नमोऽस्तु कान्त्यै कमलेक्षणाय नमोऽस्तु भूत्यै भुवन प्रसूत्यै नमोऽस्तु देवादिभिरार्चिताय नमोऽस्तु नन्दात्मज वल्लभाय संपत्कराणि सकलेन्द्रिय नन्दनानि साम्राज्यदानि दान निरतानि सरोरुहाक्षि तद्वन्दनानि दुतहारणोद्यतानि मामेव मातरनिसं कलयस्तु मान्ये संपत्कराणि सकलेन्द्रिय नन्दनानि साम्राज्यदान निरतानि सरोरुहाक्षि त्वद्वन्दनानि दुतहारणोद्यतानि मामेव मातरनिसं कलयस्तु मान्ये यत्कटाक्षसमुपासना विधिः सेवकस्य सकलार्थ सम्पदः सन्तनोति वचनाङ्गमानसै त्वां मुराहृदयेश्वरी भजे सरसिजनयने सरोजहस्ते धवलतरां सुका गन्धमाल्यशोभे भगवती हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिक प्रसीद मह्यं दिग्गस्थितिः कनककुम्भमुखान सृष्टस्रग्वाहिनी विमलचारु जलप्लुतांगिं प्रातन्नमामि जगतां जननीमशेषलोकादिनाथ గృహిణీం అమృతాబ్ద పుత్రిం. ఈ శ్లోకం మొదట చదివాం కదా, మళ్ళీ ఇక్కడ చదవాలండి. సో ఎందుకంటే ముందుగా ఇక్కడే చదవాలి, అమ్మవారు సాక్షాత్కరించాక ఇక్కడ చదవాలి. కానీ ఇక్కడ కమలాత్మక స్వరూపము అని చెప్పాం కదా, అందుకని ఇక్కడ అమ్మవారు ముందుగా అమ్మవారిని స్తుతించుకొని ముందుగా ధ్యానం చేసుకొని చదవాలి. అందుకని ముందుగా ఈ శ్లోకం ముందుగా ధ్యాన శ్లోకం లాగా చదివాం, తర్వాత యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ ఉన్నట్టు లైన్ గా చదవాలి. సో 2 సార్లు అయితే చదవాలి. సో ఇక్కడ వరకే కనకదారంటండి. తర్వాత మనం ఫలశ్రుతి కొన్ని చేర్చుకున్నటువంటి శ్లోకాలంట, అవి కూడా వినిపిస్తాను. ఇక్కడ వరకు చదివితే సరిపోతుంది, కానీ ఉన్నాయి కాబట్టి అన్ని చదువుకుంటే సరిపోతుంది. బిల్వాట వీమజ్జల సరోజే సహస్రపత్రే శుక సన్నివిష్టాం అష్టాపదాంబురుపాని పద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీ అంబోరహం జన్మగృహం భవత్యాః వక్షస్థలం భద్రుగృహం మురారేః కారుణ్యత కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం. సో ఇప్పుడు ఫలశ్రుతి 2 శ్లోకాలు. స్తువంతి ఏ స్తుతిభిరమూభిర్విరన్వహం త్రైమయీం త్రిభువన మాతరం రమాం గుణాధికాం గురుతర భాగ్యభాజినో భవంతి తే భువి బుధబాధితాశయాః. సువర్ణదార స్తోత్రం యా శంకరాచార్య నిర్మితం విసంజం యః పటే నిత్యం స కుబేర సమో భవే. ఇది కనకదార స్తోత్రం అండి. ఇప్పుడు దీని అర్థం ఏంటో మనం చూద్దాం ప్రతి లైన్ బై లైన్. మొదటి స్తోత్రం ఏంటి అంటే, ఒక వినాయకుడి స్వామిని మనం శ్లోకం చెయ్యాలండి. మనం అంటే ప్రార్థన చెయ్యాలి. మనం ఏం చేసినా ముందుగా వినాయకుడిని పూజిస్తాం కదా, ఇందులో కూడా శంకరాచార్యుల వారు ముందుగా గణపతి స్తుతి చేశారు. వందే వందారు మందార మిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం. ఇక్కడ చూసారా, దా 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 అని చాలా సార్లు వచ్చింది కదా. వందే వందారు మందార మిందిరానంద కందలం అని ఇలా ఉంటుంది. అంటే ఇది గణపతి ప్రార్థన అండి. ఎందుకు చేశారంటే, మనం ఏం చేసినా ముందుగా ఎటువంటి విఘ్నాలు రాకూడదు అని మనం పూజ చేస్తాం కదా, అలాగే మనకి వందే వందారు అంటే ఇక్కడ ఏమని చేశారు అంటే, నాయనా తండ్రి నువ్వు
వందారు మందార అంటే దండం పెట్టిన వాళ్ళకి కల్పవృక్షం లాంటి వాడివి, లక్ష్మీదేవి కన్నులకు ఆనందాన్ని చేకూర్చేవాడివి, అటువంటి ఆనంద సందోహం అంటే ఆనందపు ముద్దలాంటివైనటువంటి నీకు నమస్కారం చేస్తున్నాను వినాయక అని మొదట ప్రార్థన చేశారు. ఇది వినాయకుడి ప్రార్థన. దీంట్లో 4 గ్రూప్స్ ఉంటాయండి శ్లోకాలు. మొదటి గ్రూప్ లో 7 శ్లోకాలు ఉంటాయి. ఆ 7 శ్లోకాలకి ఒక రకమైనటువంటి రిలేషన్ ఉంటుందండి. తర్వాత 3 శ్లోకాలకు ఒక రిలేషన్ ఉంటుంది. అలా ఒక సిస్టమేటిక్ గా ఉంటుందంట. మొట్టమొదట 7 శ్లోకాలు ఏంటో చూద్దాము. అంగం హరే పులకభూషణమాశ్రయంతి బృంగాంగనీవ ముకులాభరణం కమాలం అంగీకృత అఖిల విభూతి రపాంగలీల మాంగళ్య దాస్తు మమమంగళ దేవతాయ. అంటే అంగం అరేహి పులకభూషణం ఆశ్రయంతి, స్వామి ఒంటి మీద పులకరింపు వచ్చిందంట. ఎవరు చూపులు పడి? అమ్మవారి చూపులు పడి. అవి ఎలాంటి చూపులంట? ఆయన శరీరములో ఒక తమాల వృక్షం అయితే దాని పైన తుమ్మెదలు వాడితే ఎలా ఉంటుందో అలా ఆయన ఒంటి మీద ఈవిడి చూపు, లక్ష్మీదేవి చూపు ఆయనకి పులకింత వచ్చిందంట. ఇది అక్కడ ఆ శ్లోకం యొక్క అంగం అరే పులకభూషణం ఆశ్రయంతి బృంగాంగనేన ముకులాభరణం తమాలం అంగీకృతాకిల విభూతి రపాంగలీల. ఆవిడ స్వామి మీద మొత్తం చూపు చూశారు కదా, మన వైపు స్వామి వారిని ఫుల్లుగా చూశారు, మన వైపు చిన్న చూపు చూసినా చాలు మనకి సకల ఐశ్వర్యాలు వస్తాయి. అలాంటి చూపు నా మీద ప్రసరింపు చేయుగాక. మాంగళ్య దాస్తు మమ మంగళ దేవతాయ. ఇది మొదటి శ్లోకం. ప్రతి శ్లోకంలోనూ ఏంటంటే మీకు హరి, అక్కడ మనకి ఏంటంటే ప్రతి శ్లోకంలో ఎక్కడో ఒక దగ్గర విష్ణుమూర్తి పేరు అయితే ఉంటుంది. ఎందుకో తెలుసా? అమ్మవారికి విష్ణుమూర్తి స్వామిని కలుపుతూ ఆవిడ్ని పొగిడితే చాలా ఇష్టం అంట. అందుకే దండం పెట్టేటప్పుడు, లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు ఎప్పుడూ అంటారు విష్ణుమూర్తిని పూజ చేయాలి అని. అలా విష్ణుమూర్తి పూజ చేస్తూ అమ్మవారిని పూజ చేస్తే అమ్మవారిని పొగిడితే చాలా సంతోషిస్తారంట, ఉండిపోతారంట. సో అందుకని శంకరాచార్యుల వారు ఇలా ప్రతి శ్లోకంలో కూడా విష్ణునామం ఉంటుంది. అలాగే మమి మమ మయి అని ఉంటుంది. అంటే మాకు, నాకు అని. అంటే ఇది ఎప్పుడు ఎవరు చదివినా కూడా వాళ్ళు చదువుతున్నారు, వాళ్ళు పూజా మందిర్లో వాళ్ళు చదువుతున్నారు అంటే వాళ్ళకి కావాలి, ఆ పుణ్యం వాళ్ళకి రావాలనే ఉద్దేశంతో శంకరాచార్యుల వారు ఆ పదాలు వాడారంట. మనం ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం చూద్దాం. ముగ్ధా ముహుర్వ దదతి వదనే మురారేహే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామేశ్వయం దిశతు సాగర సంభవాయ. ఓ సాగర సంభవ అంటే సముద్రంలో పుట్టిన తల్లి అని ఆవిడ చూపులను మళ్ళీ వర్ణిస్తున్నారు ఇక్కడ. ముగ్ధా ముహుర్వ దదతి వదనే మురారేహే, మాటి మాటికి ఆయన వదనం వైపు చూస్తూ ఉన్నారంట అమ్మవారు. చూస్తూ ఉంటే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని, ఆవిడ మొట్టమొదటి చూసిన చూపులు ప్రేమతో అటు వెళ్తున్నాయంట. వెనక్కి వచ్చినటువంటి చూపులు త్రప అంటే సిగ్గుతో వెనక్కి వస్తున్నాయంట. ఆ చూపులు మాలా దృశోర్ మధుకరీవ మహోత్పలేయ, తుమ్మెదల మాలలాగా వస్తున్నాయంట. ఆ ముందుకు వచ్చే చూపులు, వెనక వచ్చే చూపులు ఒక సైకిల్ లాగా. సామీశ్వయం దిస్తూ సాగర సంభవ, అటువంటి చూపులను మా మీద కూడా ప్రసరించి చెయ్యి తల్లి అని అర్థం. దీని అర్థం విశ్వామరీంద్ర పద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం ముర విద్యుషోకి ఈశీదటు క్షణమీక్షణార్థం నిందీవరోదర సహోదర నిందిరాయ అని నెక్స్ట్ శ్లోకం. నిందీవరోదర సహోదర నిందిరాయ, అమ్మవారు పొంగిపోయారంటండి. సో ఈ శ్లోకాలన్నీ విని అది ఇందులో ఏమంటున్నారంటే విశ్వామరీంద్ర పద విభ్రమ దానదక్ష, ఇంద్రుడికే ఇంద్ర పదవిని ఇవ్వగలిగిన చూపు తల్లి ఇది. అలానే ఆనందహేతురధికం ముర విద్వశోకి, ఆయన మురారి, అలాంటి ఆయనకి ఆనందాన్ని కలిగించగలిగే చూపు తల్లి నీది. నిషీదటు నయక్షణ నీక్షణ అలాంటి చూపు నా మీద ఒక్క క్షణం ప్రసరింప చెయ్యి. నిందీవయోదర సహోదర నిందిరాయ. తర్వాత శ్లోకం ఆమీలతాక్షమధిగమ్య మురాముకుందం ఆనందకందమనిమేష మనంగ తంత్రం ఆకేకర స్థిత కనీక పద్మనేత్రం భూచై భవేన్నమ భుజంగ శయాంగనాయ. అంటే ఆయన ఆవిడ వైపు చూశారంట. అప్పుడు అమ్మవారు కొనసాగి చేశారంట. ఆయనకి ఎలా చేశారంటే సగం కన్ను, ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి కనుసైగ చేశారంట. ఆ చేసిన సైగా ఆయన వర్ణిస్తున్నారు అక్కడ.
కన్ను సగం మూసిన కన్నుని, దానికి ఉన్నటువంటి కదలికలను, కనుబొమ్మలను మొత్తం ఇక్కడ శంకరాచార్యులు వారు వివరిస్తున్నారండి ఈ శ్లోకంలో. ఆ కనుసైగా అనంగతంత్రాన్ని, అనంగుడు అంటే మన్మధుడు ఆ మన్మథ తంత్రం అంటే ఆ కనుసైగా ఆ మన్మథ తంత్రాన్ని ఇనిషియేట్ చేస్తుంది. అనంగ తంత్రము అపక్ష్మనేత్రము అని వర్ణించారనమాట. నెక్స్ట్ శ్లోకంలో కాళాంబుదాలి లలితోరసి కైటబారే దారాదరే స్ఫురతి ఆ తడిదంగనేవ మాతు సమస్త జగతాం మహనీయ మూర్తి భద్రాని మే దిశతి భార్గవ నందనాయ. ఇప్పుడు ఇక్కడ అంటారు కాళాంబుదాలి లలితోరసి కైటబారే, ఒక నల్లటి మేఘం ఉందంట. ఆ మేఘం కురిసేందుకు సిద్ధంగా ఉందంట. ఆ మేఘం మీద సన్నగా నాజూగ్గా మెరిసిపోయే ఒక మెరుపు తీగ ఉంటే ఆ మేఘం మీద ఎలా ఉంటుందో అలాగా నువ్వు నారాయణుడి పక్కన ఉన్నావు తల్లి అని వర్ణించారంట ఈ శ్లోకంలో. మాతు సమస్త జగత మహనీయ మూర్తి, అమ్మా ఈ జగత్ అంతటికి నువ్వు తల్లివి కదా, ఇక్కడ మేము అడుగుతున్నాము, ఇంత పేదరికంలో ఉన్నాము, తిండి లేదు, అమ్మవు కదా, నీకు హృదయం కరగట్లేదా అని గుర్తు చేశారంట. ఆ హృదయం కరిగించేలాగా మాట్లాడారు. ఇక్కడ లలితోరసు కైటబారే అని ఇక్కడ అన్నారు కదా, ఆయన లలితమైనటువంటి వక్షస్థలం అని అర్థం. ఇక్కడ విష్ణుమూర్తి కోసం చెప్తున్నారనమాట. ఆయన వక్షస్థలం మీద మెరుపు తీగవలే ఉన్నారంట అమ్మవారు. సో ఇక్కడ అది వర్ణించారనమాట. తర్వాత శ్లోకము, నెక్స్ట్ శ్లోకము బాహ్యంతరే మురజిత శ్రుత కౌస్తదేయ హారావలీవ హనీలమయీ విభాతి కామప్రదా భగవతోటి కటాక్షమాల కళ్యాణమాహుతుని కమలాలయాహ. ఇక్కడ ఏమంటున్నారంటే కౌస్తభం మణి ధరించినటువంటి ఆయన బాహువుల మధ్యలో అమ్మవారు ఇంద్రనీలమణుల కాంతితో మెరిసిపోతున్నారంట. ఆ బాహువుల మధ్యన కామప్రదా భగవతోపి కటాక్షమాల, ఏ వికారము లేనటువంటి మహావిష్ణువుకు కూడా కామప్రదాత అమ్మవారు, ఆయనలో కూడా కోరికలు కలిగించగలిగే తల్లి అమ్మవారంట. కళ్యాణమాహౌతునే కమలాలయాయ అంటే కరుణించు తల్లి అని ఇక్కడ మనకి వర్ణిస్తున్నారు అని పూజిస్తున్నారనమాట. ఇక్కడ శంకరాచార్యుల వారు అలా వర్ణించారు. సో ఇక్కడ చూశారు కదా ఎలా స్వామి అమ్మవారికి ఎలా పూజిస్తున్నారో, ఎలా అడుగుతున్నారో, ఎలా డిమాండ్ చేస్తున్నారో శంకరాచార్యుల వారు. అందుకే అంటారండి, ఎవరైనా సరే కనకదార స్తోత్రాన్ని ఆ కనకదార స్తోత్రం భక్తితో అలా నాకు గట్టెక్కించి తల్లి అని ఒక ఆర్ద్రత హృదయంతో చదివితే అమ్మవారు కరుణిస్తారు అంటారండి. అందుకే మనం చదివేటప్పుడు చాలా భక్తితో చదవాలన్నమాట కనకదార స్తోత్రాన్ని. ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యబాజి మధుమాదిన మన్మథేన మయ్యాపతే దివ్య మందరమీక్షణార్థం మందాల సంచ మకరాలయ కావ్యకాయ. ఈ శ్లోకంలో ఆ తల్లి దయ వల్ల ఆయనలో మన్మధుడు స్థానం పొందాడు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ 7 శ్లోకాలు చూద్దామండి. మొట్టమొదటి శ్లోకంలో ఏం చెప్పారు? ఆయనలో పులకంత వచ్చింది అని. రెండో శ్లోకంలో అమ్మవారిలో సిగ్గొచ్చింది. 3వ శ్లోకంలో ఆనంద హేతురధికం, ఆయనకే ఆనందాన్ని ఇవ్వబోయేది తల్లి అని చెప్పారు. తర్వాత అనంగతంత్రం పక్షనేత్రం అంటే మన్మథ తంత్రాన్ని సిద్ధం చేశారు అమ్మవారు, స్వామికి కన్సల్ట్ చేశారు. లలితో తర్వాత ఏం చెప్పారు? ఇప్పటిదాకా ఇద్దరు కూడా స్వామివారు అమ్మవారు వాళ్ళు చూసుకుంటున్నారు. ఆ చూపులు మాలలాగా మధ్యలో ఉన్నాయి అని, అంటే నారాయణమూర్తి పడుకొని ఉంటారు, అమ్మవారు స్వామివారి పాదాల దగ్గర ఉంటారు. అలా ఒకరు చూసుకుంటూ ఉన్నారు అని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఈ 7 శ్లోకాల్లో కూడా. ఇప్పుడు 7 శ్లోకాలు అయింది. ఇప్పటి వరకు స్వామివారి శ్లోకం చెప్పాక ఏది అమ్మవారు కరుణించలేదు. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోకం 3 ఉన్నాయండి. అందులో మొదటి శ్లోకం ఇప్పుడు వస్తుంది అనమాట. కనకదారకే ఒక టైటిల్ శ్లోకం అనుకోవచ్చు. కనకదార అనే పేరు ఎలా వచ్చింది అంటే ఈ శ్లోకం వల్లే వచ్చిందంట. అదేంటంటే ఇక్కడ శంకరాచార్యుల వారు ఎలా చెప్పారు, ఎలా డిమాండ్ చేశారు, అమ్మవారిని ఎలా అడిగారు, ఎలా రిక్వెస్ట్ చేశారు. అమ్మవారిని చూడట్లేదంట, ఇటువైపు అసలు అడుగుతున్నా కూడా చూడట్లేదంట. డిమాండ్స్ ఎంత అడుగుతున్నా కూడా ఆవిడ ఇవ్వట్లేదు. అందుకని ఈ శ్లోకం చెప్పారంట. ఒకసారి చూడండి. ఇప్పుడు దద్యా దయానుపవనో రవినాంబదార నస్మిన్న కించిన విహంగ శిశౌషన్ని దుష్కర్మ కర్మ మపనీయ చిరాయు దూరం నారాయణ ప్రణయిని నైనాంబువాహ.
అమ్మా నేనొక దిక్కుమాలిన పక్షి పిల్లని, నేనిక్కడ అలమటించిపోతున్నాను, నీ దయని నా మీద కురిపించి తల్లి. ఆ దయ కురిసేటప్పుడు నా దుష్కర్మ గాని అడ్డొచ్చినట్లయితే దుష్కర్మ గర్ణం మపనీయ చిరాయి దూరం, ఆ దుష్కర్మని దూరంగా పడే, అది మళ్ళీ నా దగ్గరికి రాకూడదు, నీ దయ చూపించి తల్లి, నేను శిశువుని తల్లి, నీ కోసం ఏడుస్తున్నాను తల్లి అని దయార్థ హృదయంతో ఇక్కడ అమ్మవారిని అడిగారంట శిశువు అని. అలా అడిగేసరికి తల్లి కరుణించిపోయిందంట. స్వామివారి దగ్గర ఉన్నా కూడా కరుణించిపోయి అమ్మవారు వచ్చేసారంట. ఈ శ్లోకం అయ్యాకే కనకధార మనకి కురిసిందంట. ఇది అందుకని ఇది మనం చదివేటప్పుడు చాలా ఆర్ద్రతతో చదవాలి అంట. ఇది అయిన తర్వాత గంటన్నర పాటు బంగారు ఉసిరికాయలు కురుస్తూనే ఉంటాయంట ఈ శ్లోకం అయిన తర్వాత శ్లోకం చూద్దాం. ఇష్టావిశిష్ట మతయోపి దయాద్య దృశ్య త్రివిష్ట ప్రపదా సులభం లభస్తే దృష్టి ప్రహుష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషిష్ట మమ పుష్కర విష్టరాయ. సో ఏంటంటే ఇందులో మామూలు అర్థం తీసుకుంటే ఏం చెప్పారంటే, ఏ దేవి దయాద్య దృష్టి చేత అయితే త్రిలోకాధిపత్యాలు పొందుతున్నారంటే ఇంద్రుడికి ఇంద్ర పదవి ఆవిడ ఇచ్చింది కదా, అలాంటి తల్లి దృష్టి నాకు పుష్టిని కలుగు చేయగాక అని చెప్తున్నారండి ఈ శ్లోకంలో. ఇందులో స్టా అని ఎక్కువ ఉంటుంది, 11 సార్లు ఉంటుందంట. తర్వాత నెక్స్ట్ శ్లోకం ఏంటంటే, గీతీవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంబరీతి శశిశేఖర వల్లభేతి దృష్టిస్థితి ప్రళయకేశ సంస్థితాయ తస్మై నమస్త్రి భువనైక గోస్తర్యే. అంటే ఇది కూడా చాలా విచిత్రమైనటువంటి శ్లోకం అండి. ఇందులో ఏంటంటే అమ్మవారిని ఏమని వచ్చాక గీర్దీవతేతిని నువ్వు తల్లి, గరుడధ్వజ సుందరి నువ్వు అంటే విష్ణుమూర్తికి ఇష్టమైన తల్లిని నువ్వు, సరస్వతి లక్ష్మీ పార్వతి ఆ ముగ్గురు అమ్మని కూడా చెప్పారండి ఇక్కడ. సుందరీతి అంటే శివుడికి ఇష్టమైన పత్ని అని. ఈ సృష్టి స్థితి లయ అనే ఆటని నువ్వే ఆడుతున్నావు తల్లి, అలాంటి తల్లికి నీకు నమస్కారము. అంతేగాని నీ చూపు నా మీద ప్రసరింపు చేయాలని కోరుకోలేదంట, ఆల్రెడీ ప్రసరించారు కాబట్టి ఉసిరికాయ పడుతున్నాయి కాబట్టి నీ తల్లి నీకు నమస్కారం అని ఇందులో ఇక్కడ అమ్మవారిని కొలుస్తున్నారనమాట. ఇక్కడ శాకంబరీతి శశిశేఖర వల్లభేతి అంటే ఇక్కడ దుర్గా లక్ష్మి సరస్వతి కోసం చెప్పారు. మరి శాకంబరి అమ్మవారు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, శాకంబరి అమ్మవారు ఎందుకు ఇక్కడ పెట్టారు తెలుసా? దాని అర్థం ఏంటి అంటే, శాకంబరీతి ఇప్పుడు బంగారు ఉసిరికాయలు పడుతున్నాయి కదా, అలా కొరవడం మొదలు పెట్టాయి ఇందాక శ్లోకంలో. ఆయన ఎలా చూస్తూనే ఉన్నారంట శంకరాచార్యులు వాళ్ళు. శంకరాచార్య అనుభూతి పొందారు, మధ్యలో శ్లోకం చెప్పారు ఇష్టావిశిష్ట అని. తర్వాత ఇంకా చాలా తెలియని చెప్పాలి, కానీ అలా మహనీయుడు ఆ నోటితో సంపదని తెలియ అని చెప్పలేదంట. సో అలా చెప్పకూడదు కదా, అందుకని ఇక్కడ శాకంబరీతి అని వాడారంట. నాకు చాలు అనిపించింది కానీ అలా చెప్పకూడదు, అందుకని ఇక్కడ ఏం వాడారంటే శాకంబరీతి అంటే మనం ఏం చేస్తామండి, ఒక ఇష్టమైనది మనం కడుపు నిండా ఎప్పుడు అంటాం, కడుపు నిండా తిని తర్వాత మనం చాలు అంటాం కడుపు నిండిపోతే కదా, అందుకని ఇక్కడ ఆ దాన్ని సూచిస్తూ శాకంబరీతి అని చెప్పారనమాట. అప్పుడు ఇది చెప్పగానే కనకధార ఆగిపోయిందంట. తర్వాత శంకరాచార్య వాళ్ళు వెళ్ళిపోలేదంట. తర్వాత 6 శ్లోకాలు అమ్మవారికి థ్యాంక్స్ చెప్పారంట. ఇది మనకి చూసారా, ముందు డిమాండ్ చేశారు, తర్వాత అనుభవం పొందారు, తర్వాత థ్యాంక్స్ చెప్పారు. చూసారా ఎంత శ్లోకాలు ఎంత బాగున్నాయో. చిచ్చై నమోస్తు రమణీయ గుణార్ణవాయ, రచ్చై నమోస్తు రమణీయ గుణార్ణవాయ, శక్తై నమోస్తు శతపత్ర నికేతనాయ, పుష్టై నమోస్తు పురుషోత్తమ వల్లభాయే. ఇలా అని అమ్మవారిని వర్ణిస్తూ నమోస్తు నాడీక నిదానాయ, నీ మొహము తామర పువ్వులా ఉంది తల్లి, నమోస్తు దిగ్బోధవి జన్మభూమి, తల్లి నువ్వు పాలసముద్రంలో పుట్టావు, నువ్వు చంద్రుడితోనూ అమృతంతోనూ కలిపి పుట్టావు తల్లి, నమోస్తు నారాయణ వల్లభ, అటువంటి నారాయణ వల్లభ నీకు నమస్కారం అని ఇలా అన్ని శ్లోకాలు కూడా నమస్కారం అని అమ్మవారికి థ్యాంక్స్ చెప్పారండి. కానీ ఇక్కడ చూశారు కదా, నమోస్తు హేమాంబుజ పీఠికాయ, నమోస్తు భూమండల నాయికాయ, నమోస్తు దేవాదయాపరాయ, నమోస్తు సారంగాయుధ వల్లభాయే. ఇక్కడ చెప్పారు అమ్మవారిని ఎలా పొగుడుతున్నారండి. నమోస్తు హేమాంబుజ పీఠికాయ, బంగారు పీఠం మీద కూర్చున్న తల్లి, భూమండలకి నాయికి, దేవతలందరికీ ఆవిడ పాదాల దగ్గర ఉంటారు, కానీ
నమోస్తు నారాయణ వల్లభాయి అని చెప్పారు. నమోస్తు సారాంగ విధ వల్లభాయి అంటే లాస్ట్కి ఎంత పొగిడినా కూడా నారాయణునికి భార్య అని చెప్పి పొగిడితేనే అమ్మవారు పొంగిపోతారంట. అందుకే నిన్ను మించిన వారు లేరు తల్లి అని అన్ని పొగుడుతూ లాస్ట్కి నారాయణ వల్లభాయి హేమ భుజపీఠికాయ అలా అని చెప్పారు. సంపత్కరాని సకలేంద్రియ నందనాని ఇక్కడ చూడండి. అలాగే సామ్రాజ్య దాన నిరతాని సరేవి సాక్షి స్వద్వందనాని బుధహారనోద్యతాని మామేవ మాత రవిసని కలయస్తు మాని ఇలా అమ్మవారిని థ్యాంక్స్ చెప్తూనే ఉన్నారండి. సో థ్యాంక్స్ చెప్పిన తర్వాత మీకు సాక్షాత్కారం అడిగారంట, అమ్మవారి సాక్షాత్కారం అడిగారంట తర్వాత శ్లోకాలు. అప్పుడు ఆకాశ మండలంలో అమ్మవారు గజలక్ష్మి స్వరూపంతో సాక్షాత్కరించారంట. సో మనకి ఇప్పుడు మనము చాలా కొన్ని ఫోటోలు ఉంటాయి, మీరు చూసే ఉంటారా. ఆకాశంలో రెండు తెల్ల ఏనుగులు గజలక్ష్మి రూపంలో అమ్మవారి పైన వర్షం ఇలా కురుస్తున్నట్టు కొన్ని ఫోటోలు ఉంటాయండి. అది ఇక్కడ మనకి ఆ ఫోటో ఇదనమాట. ఇక్కడ కనకదార స్తోత్రంలో అమ్మవారు ఎలా సాక్షాత్కరించారో గజలక్ష్మి రూపంలో అని అది బాగుంటుందండి. ఆ ఫోటో ఎప్పుడైనా దొరికితే ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. దిగ్గిస్థితి కనక కుంభ ముఖాన సృష్ట ప్రగ్వాహిని విమలచారు జలప్లుతాంగి ప్రాతన్నమామి జగతం జనని నశేష లోకాదినాథ గురుని అమృతార్థి పుత్రి అంటే అమ్మవారు ఎలా కనిపించారు అంటే దిగ్గిస్థితి కనకుంభ ముఖాన సృష్ట ఏనుగులు ఆకాశ గంగ నుంచి బంగారుపు బిందులతో నీళ్లు తీసుకుని వచ్చి అభిషేకం చేస్తూ ఉంటే ఆ తల్లి శరీరం అంతా కూడా ఆ అభిషేక జలంతో కలిసిపోయాయంట. అలాంటి స్వరూపము అని ఇక్కడ చెప్పారండి. ఇలాంటి లక్ష్మీదేవి పట మీరు ఉంటే మాత్రం తీసుకోండి, చాలా మంచిది. కమలే కమలాక్ష వల్లభేత్వం కరుణాపూర తంగితై రపాంగయ అవలోకయ మామకించనానం ప్రథమ పాత్ర అకృతమం దయాయా. అమ్మా తల్లి, నీ చూపు నా మీద ప్రసరింపచేయు. ఇక్కడ ఒక పేదవాడిని నేనున్నాను, నీ దయ కోసం ఎదురు చూస్తున్నాను. మళ్ళీ ఇక్కడ కనకదార కురిపించేశారు, ఆయన థ్యాంక్స్ చెప్పేశారు, అమ్మవారు సాక్షాత్కరించారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రాతర్నమ్మ తెల్లవారుజాము నీకు నమస్కరిస్తున్నాను, సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను అన్నీ చెప్పాక మళ్ళీ నీ చూపు నా మీద కురిపించి తల్లి నేను దరిద్రుణ్ణి అని ఎప్పుడైనా అడుగుతారా చెప్పండి. అందుకే ఈ శ్లోకాన్ని ముందుగా చదవాలి. ముందు మీకు చెప్పాను కదండి, ఈ శ్లోకాలు ముందుగా చదవాలని. తర్వాత శ్లోకాలన్నీ దుర్వాటవి మధ్య సరోజే సహస్రపత్రే ఇవన్నీ వస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా కమలాసన పాని అలాటే లిఖితామక్షర పక్తి మత్స్య జంతోహో పమార్జే మాత రంగిణాతే గణితద్వార నివాస దుఃఖదోగ్రి. ఇవన్నీ మిగతా శ్లోకాలన్నీ కూడా చేర్చబడిన శ్లోకాలంటండి. సో ఇవన్నీ మిగతావి ఫలశ్రుతి మీకు చెప్పాను కదండి. కమలాసన పానిలలాటే లిఖితామక్షర పంక్తి మత్స్య జంతోహో పమార్జే మాత రంగిణాతే ధనిక ద్వార నివాస దుఃఖదోగ్రి. ఈ శ్లోకం కనకదారకి సంకల్పం కింద చెప్పుకోవచ్చు అండి. దీనికి వందారు కన్నా ముందు కూడా ఈ శ్లోకం చదివి కనకదార స్తోత్రం స్టార్ట్ చేయండి. నేను చెప్తాను కదా ఎలా చదవాలని. దీని అర్థం ఏంటంటే, అమ్మా మీ కుమారుడు ఉన్నాడు కదా, ఎవరండి? బ్రహ్మగారు. ఆయన నా తల మీద ఒక రాత రాశారు. ఆ రాత ఏంటి అంటే ధనిక ద్వార నివాస అంటే ధనిక ద్వార నివాస దుఃఖదోగ్రి అంటే ధనవంతుల ఇంటి దగ్గర ధనం కోసం పరికాలు ఉండే ఒక స్థితిని కల్పించారు అని అర్థం. అందుకని ఇది సంకల్పం లాంటిది అనమాట. ఇలా నేను ఈ స్థితిలో ఉన్నాను తల్లి అని ప్రతి దాని దగ్గర యాచించేలాగా ఉంది. ఆ రాతను చెరిపే తల్లి. ఎలా చెరుపుతామంటే, నీ పాదాలకి నా తల అంటిపెట్టుకుని ఉన్నాను, నీ కాలుతో తుడిచే తల్లి, నీ కొడుకు చేత్తో రాసింది నీ కాలుతో చెరిపే తల్లి అని ప్రార్థించేటటువంటి శ్లోకం అన్నమాట. ఇది కనకదార స్తోత్రం అండి. మీకు స్తోత్రం అర్థమైంది అనుకుంటాను, నచ్చింది అనుకున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ అని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్